నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. శత్రువులు ఎక్కడో ఉండరు, అమ్మ రూపంలో కావచ్చు, చెల్లెల రూపంలో కావచ్చు, ఇంట్లోనే ఉంటారు అంటూ ఈరోజు సాక్షి మీడియాలో కావచ్చు, రాచమల్లి శివప్రసాద్ గారు కావచ్చు చేస్తున్న వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తుల గొడవలు జరుగుతున్నది అందరికీ తెలిసిందే. అయితే షర్మిల గారికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వండి అని విజయమ్మ ఆవేదన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తల్లిని చెల్లిని పక్కన పెట్టి బాధ పెట్టిస్తున్నారు. నిజంగా ఈ సాక్షి మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు, నిజంగా ఇటు రాచమల్లి శివప్రసాద్ గారు చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తుల గొడవలు అసలు ఎవరికి ప్రజలకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటు తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి న్యాయం చేస్తారు, ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రజల నుంచి వస్తున్న స్పందన సార్. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే అమ్మనే శత్రువుగా భావించిన వాళ్ళు, అమ్మలోనే శత్రువుని చూసిన వాళ్ళు ఇంకా అంతకన్నా భ్రష్టులు ఎవరు, అంతకన్నా నికృష్టులు ఎవరు? అంటే భ్రష్టులు నికృష్టులు పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్? ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ సాక్షి ఛానల్లో లేకపోతే వాళ్ళ పత్రికలో బ్యానర్ ఐటము, లోపల ఒక ఫుల్ పేజీ ప్రశ్నలు, పైన ఏమో రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. సాక్షి అని ఆ హెడ్డింగ్ పైన ఏముంటుంది? రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. అసలు ఆ ఛానల్లోనేమో ఆయన ఫోటో మీద ఏదో పూలు వేసేవాళ్ళు ఇంతకుముందు. దాంట్లో రాసేది విజయమ్మ మీద. ఆయన భార్యను తిడతారు, ఆయన కూతురుని తిడతారు, ఆయన తమ్ముడికి వివాహేతర సంబంధాలు అంటగడతారు. ఇదంతా రాజశేఖర రెడ్డి ఫోటో చూస్తూ ఉంటుందా? నరకం చూపిస్తున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు ఏ తల్లికి వద్దు, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఏ చెల్లికి వద్దు అని ఇవాళ సొంత తల్లి తోడబుట్టిన చెల్లె ఇవాళ అంటున్నారంటే జగన్ నిజస్వరూపం జనం కళ్ళ ముందు. వాళ్ళ ఆస్తుల కోసం జగన్ దేనికైనా తెగిస్తాడు. ఏది బాబాయ్ హత్య, హంతకుల్ని కాపాడటం కాదు, ఆ హత్య నువ్వే చేసావని ఇంకో చెల్లి మీద వేస్తాడు. అట్లాగే చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఆస్తుల పంపకం ఎప్పుడో అయిపోయిందంటాడు. చివరికి తల్లి మీదే కేసు వేస్తారు. అసలు తల్లి మీద కోర్టులో కేసు వేసాడంటే అదేదో కోర్టు కేసు తేల్చుకుంటారు అనుకున్నాం. ప్రజా కోర్టులో ఇవాళ ఆమెనే దోషిగా నిలబెడుతున్నాడు. ఆయన ఎవరు? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. కన్న కొడుక్కి ఇంత అన్యాయం చేస్తావా తల్లి అంటున్నాడు. ఎవరికి అన్యాయం చేశారు? ఇప్పుడు ఒకటి, ఆస్తులు పంచేది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. తల్లి విజయమ్మ అంత మాట చెప్తుంది, నువ్వు అన్యాయం చేసావు చెల్లికాని అని చెప్తుంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు రివర్స్గా మాట్లాడటం సార్. ఆస్తులు పంచేది కొండా రాఘవరెడ్డా? ఆస్తులు పంచేది సతీష్ రెడ్డా? ఆస్తులు ఇప్పుడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి కుటుంబం నలుగురమ్మ. రాజశేఖర రెడ్డి, విజయమ్మ, కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల, చెల్లెళ్ళు తమ్ముడు కూతురు సునీత. ఆ బిడ్డను కూడా, సునీతను కూడా సొంత కూతురుగా చూశాడు. షర్మిల పేరుతో ఆస్తులు కొన్నాడంటే సునీత పేరుతో కూడా కొనేవాడు. ఆ రోజే ఒకే రోజు ఇద్దరికి రిజిస్ట్రేషన్, ఇద్దరూ వెళ్ళేవాళ్ళు రిజిస్ట్రార్ ఆఫీస్కి సంతకాలు పెడతానికి. అప్పట్లో ఏది రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఒక అన్నదమ్ముల బంధం. అట్లాంటి కుటుంబం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళలో. ఇప్పుడు షర్మిల ఆస్తుల పంపకం జరగలేదంటే సరే, వాళ్ళిద్దరు భాగస్వాములు, అది వేరే విషయం. తల్లే చెప్తోంది. ఇప్పుడు తండ్రి లేడు, తండ్రి లేని ఇంటికి తల్లే పెద్ద దిక్కు. ఆ తల్లి ఆస్తుల పంపకం కాలేదంటే ఇతనెవరు? రాచమల్లు. ఇతను పంపకం అయిపోయిందంటాడు. అతనెవరు? సతీష్ రెడ్డి ఆస్తుల పంపకం అయిపోయిందంటాడు. అసలు వీళ్ళిద్దరు కదా తెలంగాణ ఎవరా? కొండా రాఘవరెడ్డి ఆస్తుల పంపకం అయిపోయింది. మీరా పంచేది? కాదు కదా సార్. ఇప్పుడు ఈ ఆస్తులు పంచాల్సింది ఎవరు? తల్లి. అదేమంటే షర్మిల పేరుతో ఉన్న ఆస్తుల లిస్ట్ అంతా చదువుతారు. శెట్టిగుంటలో 90 ఎకరాలు అంటారు, ఇడుపులపాయలో 50 ఎకరాలు అంటారు, పులివెందుల్లో 7 ఎకరాల 60 సెంట్ అంటారు, విజయవాడలో యువరాజు 35% వాటా అంటారు, ఏదో హైడల్ పవర్ ప్రాజెక్టులు అంటారు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇల్లు అంటారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి చచ్చిపోయే ముందు ఇచ్చాడా?
ఇప్పుడు ఆ చెప్పిన 90 ఎకరాలు లేకపోతే 50 ఎకరాలు లేకపోతే ఆ 7 ఎకరాలు 60 సెంటు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? తేదీలు ఉండవా? రాజశేఖర్ రెడ్డి అది 2009లో చచ్చిపోయేటప్పుడు ఇచ్చాడా ఏంది? ఆస్తుల పంపకం అయిందా? అసలు రాజశేఖర రెడ్డి చావు ఎలా జరిగింది? అది సహజ మరణమా అసహజ మరణమా? అది ఆయన ఏంటి ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళ మాంగారు గంగిరెడ్డి లాగా చచ్చిపోయాడా? ఆయన హెలికాప్టర్ ప్రమాదం. అసలు ఆయన హెలికాప్టర్లో చచ్చిపోతాడని ఎవరన్నా అనుకున్నారా? ఆయనే అనుకోలేదు. అసలు దేవుడు అనుకున్నాడు. అదేదో అట్లా జరిగిపోయింది. అలాంటి సడన్ డెత్కి ఆస్తులు పంచుతారా? అసలు మామూలు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇట్లా మబ్బుల్లో కలిసిపోయాడు సడన్గా, ఆస్తులు పంచి కలిసిపోతాడా ఆస్తులు పంచకుండానా? ఆ మాత్రం అంటే ఏంటి? ఆస్తులు పంచినా కూడా అన్న ఎంత గొప్పవాడంటే 230 కోట్లు ఇచ్చాడు. నీ ఎవరి ముల్లే? నీ ముళ్ళు ఇచ్చావా? వాళ్ళ బాబుగాడి ముల్లే అది. ఆయనంట కష్టపడి సంపాదించాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అసలు కష్టపడి ఆయన సంపాదించాడంటే వ్యాపారాలు చేసి. ఎవరిని అడ్డం పెట్టుకునే వ్యాపారాలు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బతికుండంగా పెట్టిన వ్యాపారాలే ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు అడుగుతోంది రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక జగన్ పెట్టిన కంపెనీల్లో వాటా కాదు. రాజశేఖర రెడ్డి బతికుండగా ఆయన్ని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించిన ఆస్తులు, అక్రమ ఆస్తులు, అవినీతి ఆస్తులు 1,00,000 కోట్లు అన్నారు. తెలుగుదేశం, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ వాళ్ళందరూ అసలు పుస్తకాలు వేశారు. 43,000 కోట్లు అంది సిబిఐ అఫిడవిట్లో. సరే ఎంతైనా సరే ఆయన చనిపోవడానికి ముందు పెట్టినయే ఈ సాక్షి ఛానల్ ఆయనే కదా పెట్టించింది, ఆయనే కదా ఇనాగ్రేట్ చేసింది. సాక్షి పత్రిక, భారతీ సిమెంట్సు. మరి వీటన్నిటిలో ఆమెకు వాటా ఉంది. ఎందుకంటే అది ఆమె తండ్రి అధికారం. అంటే అటు రాజకీయంగా తనకు అన్యాయం చేశావు. ఏది ఎంపీ సీట్ ఇవ్వవు, రాజ్యసభ సీట్ ఇవ్వవు. అదేమంటే ఇంట్లో ఒకడే రాజకీయంలో ఉండాలంటావు. కానీ మీ తమ్ముడు అవినాష్ రెడ్డిని ఎంపీ చేస్తావు, మీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తావు, మీ చిన్నాన్న మీ బాబాయ్ రాజ్యసభ చేస్తావు, టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తావు. షర్మిలకు మాత్రం ఇవ్వవు. ఎందుకని? అసూయ, స్వార్థం, 2 కళ్ళు. జగన్మోహన్ రెడ్డి 2 కళ్ళు ఏంటి? స్వార్థం, అసూయ. ఇంత స్వార్థపరుడు, ఇంత అసూయపరుడు చరిత్ర ఎరుగదనమాట. ఎంత స్వార్థానికి దిగాడంటే, బరిదెగిచ్చాడంటే, తల్లి మీద కేసేయటం కాదు, ఆ తల్లినే ఇవాళ దోషిగా వీళ్ళతో తిట్టిస్తున్నాడు. రాఘవరెడ్డితో, లేకపోతే సతీష్ రెడ్డితో, లేకపోతే శివప్రసాద్ రెడ్డితో. ఇంకా అతను అంటాడు శివప్రసాద్ రెడ్డి, మీరు గనక నోరు తెరవకుండా మీరు మౌనంగా ఉండకపోతే తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా రోడ్ల మీదకి వస్తామంటున్నాడు. అంటే సైతాన్ సేనను వదులుతామంటున్నారా? షర్మిల మీదకి, విజయమ్మ మీదకి కూడా జగన్ సేనను వదులుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా వాళ్ళే చెప్తారు. నేను శివప్రసాద్ రెడ్డి, రాఘవరెడ్డి కూడా ఏం చెప్పారు? ఎంఓయూ జరిగిన మాట నిజమే అన్నారు. కుటుంబ పెద్దల సమక్షంలో మినిట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంఓయూ చేసుకున్న మాట నిజమే. ఆస్తుల పంపకం జరిగితే ఎంఓయూ చేసుకుంటారా? నాకు తెలీదు, జస్ట్ ఒక డౌట్ అడుగుతున్నా. ఎంఓయూ చేసుకున్నారంటే అర్థం ఆస్తుల పంపకం జరగలేదనే కదా. అంటే ఆస్తుల పంపకం జరగలేదని నువ్వు ఎంఓయూ చేసుకుని మళ్ళా ఏమంటారంటే ఆమంట కాంగ్రెస్ పార్టీలో చేరిందంట, ఆమంటే జగన్మోహన్ రెడ్డిని తిడుతుందంట, అందుకని రద్దు చేసుకుంటారంట. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ కోసం కష్టపడి షర్మిల ముందడిగేసి పార్టీని గెలిపించింది ఎవరు? షర్మిల కదా సార్. అంటే మరి ఆమె కూడా అడగచ్చుగా, నువ్వు జైలుకు పోరా నేను మళ్ళీ పాదయాత్ర చేస్తానని అడుగుతుందా? అసలు ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవటం ఏంటమ్మా? కక్కిన కూడికి ఆశపడతామా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడంటే తను కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు. తను ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నాడో ఆ కొమ్మనే నరుకుతున్నాడు. అరే తల్లినే నువ్వు ఇవాళ కేసేసావు, దోషిగా మార్చావంటే
ఇంకా అంతకన్నా నికృష్టుడు, అంతకన్నా భ్రష్టుడు ఏ కొడుకుంటాడమ్మా? అంటే మనం ఇక ఆ పదాలు కూడా మనకు దొరకట్లేదు, ఏ పదం వాడాలో కూడా. ఇప్పుడు ఒకటి మనం అడిగేది జనం క్వశ్చన్. అతను ఏమన్నాడు, శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఇంకో మాట కూడా అన్నాడు, ఇంటి గుట్టు వీధికి ఇడిచారు, వీధికి ఇడుస్తారా తల్లి అంటాడు. ఇంటి గుట్టు, ఏంటి ఇంటి గుట్టు చెప్పు, నువ్వు చెప్పు. ఈ ఇంటి గుట్టు ఏంటి? కిరాతకంగా నరికి చంపి గుండెపోటు అనడమా? అదేనా మీ ఇంటి గుట్టు? కట్లు కట్టడం, కుట్లేయడం, పూలు చల్లడం, గుండెపోటుగా హత్యని చిత్రించటం ఇంటి గుట్టు. దీన్ని ఎందుకు వీధికి ఇడిచావు సునీత అని అడుగుతారా? సునీత మీద అదే కదా కోపం. అది పోస్ట్ మార్టంకి పట్టుబట్టి ఇవాళ అది హత్యగా ప్రజల ముందు పెట్టి ఈ హంతకులందరినీ జైలుకు పంపిస్తుందనే కదా, నువ్వే జయించావు హత్య అంటారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవాళ ప్రజలు ఆలోచించుకోవాలి, ఒకసారి చర్చించాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇంటి గుట్టు వీధికి ఇడ్చింది షర్మిల, ఈ ఆస్తుల అక్రమాస్తుల ఈ పంచాయతీ. ఇంటి గుట్టు వీధికి ఇడ్చింది విజయమ్మ. ఎవరు కేసేసింది? ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు సార్. అంటే నీ ఇంటి గుట్టు నువ్వు ఈడ్చుకున్నావు రోడ్డుకి, మీ అమ్మ మీద కేసు వేయడం ద్వారా. ఇది కూడా ఎవరికి ఇంకోటికి అవకాశం ఇవ్వడు, తన ఇంటి గుట్టు తనే ఈడ్చుకుంటాడు, మళ్ళా ఎదుటాల మీద వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన ఇంటి గుట్టు తనే వీధికి ఇడ్చి చెల్లి ఇడిచింది అంటాడు, తల్లి ఇడిచింది అంటాడు. అంతకు ఇప్పుడు బాబాయిని వాళ్ళే చంపుకుంటారు, చంద్రబాబు చంపించాడు అంటారు, ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి చంపించాడు, తెలుగుదేశం చంపించింది, ఈ జనం నమ్మట్లేదు కదా అని సునీతే చంపించింది అంటారు. ఈరోజు ఇంటినే గెలవట్లేదు, ఇంకా రచ్చనేం గెలుస్తారని ప్రజలు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. రేపు అధికారంలోకి వస్తానంటున్నారు, ఏం సార్ దీని మీద స్పందన? ప్రజలు అడిగే క్వశ్చన్ ఇది సార్. ఏం చేస్తాడు వచ్చి? ఇంకెంతమంది బాబాయిల హత్యలకు గురవ్వాలి? ఇంకున్నారా బాబాయిలు? ఇంకా ఆయన ఉన్నట్టున్నాడు, ఎవరు? సుబ్బారెడ్డి జాగ్రత్త. మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే బాత్రూమా 2 లీటర్ల బ్లడ్ ఎవరిది పడుద్ది అంటున్నా. మళ్ళా అధికారంలోకి వస్తే ఇప్పుడు విజయమ్మ మీద కేసు వేసావు, ఇంకెవరి మీద వేస్తావు? ఇప్పుడు ఆ చిన్నమ్మ మీద వేస్తాడా? స్వర్ణ మేడమ్మ, ఆమెతో యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు అనుకుంటా. ఇప్పుడు తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ ప్రజలు మేల్కోవాలి. ఏది ఒక నాయకుడిగా ఉండే ఆ నైతికత ఇతనికి ఉందా జగన్మోహన్ రెడ్డికి? అదేమంటే ఉలువలు విశ్వసనీయత అంటాడు. విలువలు విశ్వసనీయత, ఆ పదం కూడా విశ్వసనీయత అంటాడు. అక్కడే మనకు అర్థమైపోవటంలా ఏంటి జగన్ చెప్పే విలువలు? విలువలతో కూడిన రాజకీయం అంటాడు, విలువలతో కూడిన వ్యాపారం. అతను ₹1 పెట్టుబడి లేకుండా 10 రూపాయల షేరు 400కి అమ్మాడు, 10 రూపాయల షేరు 1440కి అమ్మాడు. అది ఆయన విలువలతో కూడిన వ్యాపారం. దాని తాలూకు సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు. విలువలతో కూడిన రాజకీయం అంటాడు. ఇదే ఏది? తల్లి మీద కేసు, చెల్లి ఆస్తులు లాక్కోవటం. ఇవాళ ఏ తల్లి ఇతనికి ఓటేస్తుంది? కన్న తల్లి ఇవాళ అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఏ చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తుందమ్మా? ఇవాళ సునీత పరిస్థితి, షర్మిల పరిస్థితి తెలిసి మరో షర్మిల అవడానికి ఆంధ్రప్రదేశ్ చెల్లెళ్ళు సిద్ధంగా ఉన్నారా? మరో సునీత అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ చెల్లెళ్ళు సిద్ధంగా ఉన్నారా? మరో విజయం అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ తల్లులు సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ సార్. నమస్తే.